తన నోటి మాటల చేత తన పొరుగువానికి నాశనము తెప్పించును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ నోటి మాటలు మరి దేవునికి అంగీకారములుగా ఉండాలి. నీ నోటి మాటలు ప్రభువుకి ఇష్టమైనటువంటి క్రియలుగా ఉండాలి. నీ నోటి మాటలు ఇతరులను నొప్పించకుండా ఉండాలి. నీ నోటి మాటలు మరి ఇతరులను శపించకుండా ఉండాలి. నీ నోటి మాటలు ఎదుటి వారిని దీవించేవిగా ఉండాలి అనేటువంటి మాటను వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. అట్టి ఆ రీతిగా మనం చేసినప్పుడు దేవుడు మన జీవితాలను ఆయన మరి ఫలభరితంగా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనం చేస్తున్నాను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నీతిమంతం కలిగి నీవు జీవించినట్లయితే నీవు వెళ్ళే మార్గం దేవునికి తెలుస్తుంది. నీ ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కానీ, లేదంటే భయంకరమైన జలముల్లో నీవు నడిచి వెళుతున్నా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. పిల్లలు గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ భయంకరమైనటువంటి సముద్ర జలముల్లో నడిపించినటువంటి దేవునికి అసాధ్యమైంది ఇంకొకటి మరి ఏది లేదు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మరి వాక్యం ద్వారా హెచ్చరించబడతాం. దుష్టుల మార్గమట నాశనానికి నడుపుతుంది అనేటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఆయన జీవమైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన మరి సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు కాబట్టి నీ మార్గమును ఆయన సరళం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చింది ఏంటంటే, అయా మీ హృదయములను కలవరపడనీకుడి, నా యందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నేను మీకోసం ముందుగా వెళుచున్నాను అనేటువంటి మాటను ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుచున్నాను అనేటువంటి దేవుని యొక్క మాటను ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. నీతిమంతుల మార్గము దేవునికి తెలుస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి సంఘమ, వాక్యాన్ని వినుచున్న నీవు నీతిమంతము కలిగి దేవుని మార్గంలో నడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నీకున్న పాపాన్ని విడిచిపెట్టి, నీకున్నటువంటి సంపూర్ణమైనటువంటి మరి ఆ సమస్త పాపను విడిచిపెట్టుకొని రూపాంతరపరచబడి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అద్భుతంగా నిన్ను దీవించనయింటున్నాడు, నిన్ను ఆశీర్వదించనయింటున్నాడు, నీకు కావలసిన సమస్తము ఈవులను మరి ఇవ్వనయింటున్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. ఇలా గమనించాలి. కాబట్టి తన నోరు కాచుకుని వాడు తన్ను తాను కాపాడుకును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినప్పుడు తన నోటిని కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ నోటి మాటల్లో దోషం ఉండకూడదు. ప్రియుడా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన ఓ చెల్లి, ఒక తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి నీ నోటి మాటలు దేవునికి అంగీకారములుగా తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకుంటాడనేటువంటి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నీవు అడిగినప్పుడు దేవుడు నిన్ను మార్చనయింటున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించనయింటున్నాడు, నీ కుటుంబాన్ని దీవించనయింటున్నాడు, నీకు కావలసిన సమస్త మేలులు దయచేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ దేవుడు నీ జీవితంలో ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చారు, మరి ఈ లోకంలో కార్యం చేశారు, తన యొక్క శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు. కాబట్టి మరి మళ్ళా తిరిగి క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అందుకు సిద్ధపడాలంటే నీ జీవితం మార్చబడాలి. నీ జీవితంలో ఉన్న సమస్త మరి ఘోరమైనటువంటి పాపాలను నేను విడిచిపెట్టుకొని దేవుని వైపు చూడాలని చెప్పేసి అని మనం చేస్తూ ఉన్నాను. మీకోసం నేను ప్రార్థించనంటున్నాను. ప్రియమైనటువంటి సంఘమా, మరి ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మరి సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మరి లోతు యొక్క అల్లుళ్ళు నాశనం అయిపోయారు, సమస్త జనాంగం నశించిపోయింది. కానీ అబ్రహాము ఇలా గమనించాలి, తన విశ్వాసంతో దేవుని అడుగుతూ ఉన్నాడు, అయా మరి 10 మంది ఉంటే రక్షించు అంటే మరి దేవుడు చెప్తా ఉన్నాడు, 10 మంది నీతిమంతులుంటే నేను రక్షిస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నీతిమంతం కలిగి జీవించడానికి నీవు ఆతృత పడవలసిన అవసరం ఉన్నది. నీ జీవితంలో దేవునికి నీ హృదయాన్ని సమర్పణ చేసినప్పుడు దేవుడు నిన్ను ఫలింపచేస్తాడనేటువంటి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ఒకవేళ నీకు ఎటువంటి బాధలున్నా, శోధనలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా సరే దేవుని సన్నిధిలో ఒక్క మాట నీవు ప్రార్థన చేస్తే దేవుడు సమస్తం అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనేటువంటి మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా నీకు మనం చేస్తూ ఉన్నాను. ఇలా గమనించాలి. మరి మనుషుని యొక్క జీవితం, నేను చాలాసార్లు చెప్తాను ఈ మాటని, మనుషుని యొక్క జీవితము చాలా స్వల్పమైంది.
ఇంతలోనే పుట్టి అంతలోనే వాడిపోయే గడ్డి పువ్వుతో సమానమైంది మనుషుని యొక్క జీవితం. పిల్లరా గమనించాలి, చాలా మరి అల్పమైనటువంటి మనిషిని యొక్క జీవితము. అటువంటి ఆ జీవితంలో మరి మనం కొనసాగుతూ ఉన్నాం. మరి రేపు నీది కాదని తెలుసుకో. ఒక మాట జ్ఞాపకం చేసుకో, రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బతుకవురా. రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బతుకవురా. వట్టివిరా నీవు మట్టివిరా, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. పూలు రాలు విధమున రాలిపోదువో, పూలు రాలు విధమున రాలిపోదువో. ప్రియమైనటువంటి వారలారా, మరి ఎప్పుడు మనం చనిపోతామో మనకు తెలియదు కాబట్టి క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి మీరు వచ్చినప్పుడు ఆయన దీవించగలిగినటువంటి దేవుడు. మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, బహునుతుడా, దయగలిగిన మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి వాక్యముని బిడ్డలు విన్నారు తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నా తండ్రి మా ప్రభువా, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ప్రభా మీరు ఈ లోకంలోనికి వచ్చారు ప్రభు. నాయన నా తండ్రి, నాయన మా ప్రభా, మీరు చూపించిన గొప్ప ప్రేమను బట్టి నా తండ్రి సమస్తాన్ని తిరిగి మేము పొందాం ప్రభు. నీ స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి అయా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు తండ్రి వారి జీవితం శాశ్వతమైనదని గుర్తెరిగి ప్రభువా, నీ యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి జీవించటానికి ప్రభువా నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అస్వస్థ ఉన్నారో, ఎవరైతే నేను సాతాను బంధకాల్లో ఉన్నారో ప్రభువా, అట్టి వారిని ఇప్పుడే విడుదల చేస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్ ఫాదర్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్తమైన చీకటి శక్తులు, అంధకార శక్తులను యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను తండ్రి, నీ స్తోత్రాలు. ఎవరైతే మా ప్రభు అనారోగ్యంతో ఉన్నారో అట్టి వారిని ఇప్పుడే స్వస్థపరుస్తూ ఉన్నాను తండ్రి, నీ స్తోత్రాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇదిగో అనారోగ్యంతో ప్రతి బిడ్డ ఇప్పుడే స్వస్థపరచుగాకని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. వందనాలు తండ్రి. సాతాను బంధకాలు ఎవరైతే ఉన్నారో, అపవాది చేత ఎవరైతే పీడింపబడుతున్నారో అట్టి వారిని యేసు క్రీస్తు నామములో ఇప్పుడే విడుదల చేస్తూ ఉన్నాను తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. సహాయం దయచేయండి దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. గొప్ప దేవుడు నా తండ్రి. ఎవరైతే ఆర్థిక లేమితో ఇబ్బంది పడుతున్నారో ప్రభువా, అటువంటి వ్యక్తుల కుటుంబాలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే జీవింపజేస్తూ ఉన్నాను తండ్రి, నీ స్తోత్రాలు. వారికి ఉన్న సమస్తమైన లేమి పారిపోవుగా కానీ యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. సహాయం దయచేయండి అయా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి బిడ్డల యొక్క కుటుంబాల్లో ప్రభువా నా తండ్రి వారి జీవితాల్లో నా తండ్రి వెలుగును నింపండి తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే నా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, గర్భములు మూసి ఉంచబడినయో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే వాటిని తెరుస్తూ ఉన్నాను తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. సహాయం దయచేయండి నాయనా. సంతానం లేని వారికి ప్రభువా సంతానమును దయచేయండి తండ్రి, నీ స్తోత్రాలు. ఆయన నా తండ్రి మా ప్రభువా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. రక్షకుడా నీ స్తోత్రాలు. ఎవరైతే మా ప్రభువా భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో మా ప్రభువా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు ప్రభువా, అటు వారు నజరేయుడైన యేసు క్రీస్తు నామములు ఇప్పుడే నా తండ్రి స్వస్థపరుస్తూ ఉన్నా తండ్రి, నీ స్తోత్రాలు. నమ్ముటి నీ వెళ్తే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు తండ్రి. ఆనాడు శిలువ మీద పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత దయచేస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నాయన నీ స్తోత్రం. ఈ వాక్యమని బిడ్డల్లో జీవంలో ప్రవహించడానికి నీ కృపను దయచేస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు తండ్రి. వందనాలు మా ప్రభువా. ఎవరైతే కడుపు నొప్పి చేత, ఎవరైతే మోకాళ్ళ చెప్పులు నొప్పుల చేత బాధపడుతున్నారు ప్రభువా, అతి వారిని సమయంలో మీరు విడుదల చేస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలను ప్రభువా ఆయన మీరు అభిషేకించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తుల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ కృపతో నింపండి తండ్రి, నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో, నీ శక్యమైన మేఘమును బిడ్డల మీద కప్పండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువా నీ ఉన్నావని నమ్మకాన్ని కలిగి ప్రభువా నీకోసం జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎవరైతే స్వస్థపడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలిచింది దేవునికి వారి హృదయాలు సమర్పిస్తున్నారో అట్టి వారి కుటుంబాలకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.